మహిళలను ఉద్ధరించటానికి వచ్చామని బిల్డప్ ఇస్తున్న నటనా నారీమణులు చిలకలూరిపేట లంజలకు ఫేమస్ అంటమ్మా. అమ్మా, చిలకలూరిపేట లంజలకు ఫేమస్ అంట. అమ్మా, చిలకలూరిపేట లంజలకు ఫేమస్ అంటమ్మా. నిజముగా మీరు స్త్రీలే అయితే, మనుషులే అయితే, నిజముగా ఈ భారతదేశంలో ఉండవారికే మీరు ఉంటే ఈ ఎదవలకు బుద్ధి చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి జైల్లో వేయించగలరా? వేసి చూపించగలరా? ఇలా చేయకపోతే మీరు మహిళల పక్షపాతి కాదు, మతోన్మాద పక్షపాతులు. ఈ లంజా కొడుకు ఈడ అమ్మని దెంగారే చెగొడిగా లంజా కొడక నా కొడక నీ పెళ్ళం ఆ మడ్డ తీసుకొచ్చి నీ నోట్లో పెట్టాలరా లంజా కొడక. ఆ పెంట ఉంటది కదా, గుద్దం దింగిన పెంట ఉంటది, మడ్డకైద్ది కదా, అది నీ నాలుగుతో క్లీన్ చేయాలి శుభ్రంగా లంజా కొడకను, బేవస్ లంజా కొడక. ఇప్పుడు చెకోడి గారిని తిట్టారండి మీరు? చెగోడి గాని అమ్మనా బూతులు దింగే ఆడిని, మామూలుగా కూడా కాదు లంజా కొడుకాడు. ఇప్పుడు చెకోడి గారిని మీరు బూతులు తిట్టారు, వాడికి అయినా సిగ్గుండదు సార్. వాడెందుకు అట్లా అసలు పట్టించుకోవడం తెలుసా నీకు? వాడు సిగ్గులే లంజా కొడుకు కాదు సార్. వాడు పక్కలేసే చిలకలూరిపేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు? ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తెలియని వీళ్ళ అమ్మల్ని దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట. ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులు నా కొడుకులందరూ కూడా. వీళ్ళకి ఏమి చదువు సంధ్యలు లేక ఈ నా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగకోళ్ళని పట్టుకుంటుంటే ఈ నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే ఆ జైల్లోంచి వీళ్ళు పాస్టర్లు గా మారిపోయిన లంజా కొడుకులు ఈ శాలేం రాజు గాడు ఒకడు, ఈ చెగోడి గాడు, ఇంకా చాలా మంది చిలకలూరిపేట వచ్చారండి. సార్ ఎవరండి? అన్నా నమస్తే. నమస్తే నమస్తే అండి, చెప్పండి. నేను శివరాం మాట్లాడుతున్నాను, నేను డ్రైవరు. చెప్పండి సార్. అన్నా ఈ చిలకలూరుపేట శాలేం రాజు అన్న మీరు ఇప్పుడు దాకా లైవ్ చూస్తానే ఉన్నా. ఈ చిలకలూరుపేట హిస్టరీ మీకేమన్నా కొంచెం ఐడియా ఉందన్నా? కష్టమన్నం చదువుతుంటే అక్కడికి, కష్టమన్నం చదువుతుంటే అక్కడికి, కష్టమన్నం చదువుతుంటే అక్కడికి కళామంది దగ్గర దిగేవాడు నేను. కష్టమన్నం చదువుతుంటే అంటే ఒక తెగ ఉండిందన్న అక్కడ. కాదు నేను చెప్తానండి. అప్పట్లో ఏంటంటే లారీల భార్యలు ఇట్లా పాపం చాలా మంది వచ్చేవాళ్ళు. నేను నాకు తెలుసు, కస్టమర్ని కదా. ఇప్పుడేమంటారు? రాజ్ న్యూస్ తెలుగు, ఆర్టీవీ, బిగ్ టీవీ మీది 420 ఛానల్స్ కాకపోతే, మీవి చీటింగ్ ఛానల్స్ కాకపోతే, మీరు దేశద్రోహులు కాకపోతే, ఈ ఆడియో కాల్ని ఇప్పటి వరకు బైబుల్ని, యేసుప్రభు వారిని, మరియమ్మ తల్లి గారిని, యెహోవా దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడిని, అలాగే క్రైస్తవులను, పాస్టర్లను, పాస్టర్ల భార్యలను చెప్పుకోలేనంతగా, చూపించుకోలేనంతగా అసభ్యకరముగా దూషణలు చేసిన వీరందరి వీడియోలు మీ ఛానల్లో టెలికాస్ట్ చేసే దమ్ము, ధైర్యం, కలేజా, సత్తా ఉందా? లేకపోతే మీరు ఖచ్చితంగా దేశద్రోహులుగా మిగిలిపోతారు. ఇలాంటి మతోన్మాదులను, నేరగాళ్లను, సమాజాన్ని నాశనం చేసే దుర్మార్గులను పెంచి పోషిస్తున్న 420 మీడియాగా చరిత్రలో మిగిలిపోతుందని కూడా మీ అందరికీ నేను ప్రేమతో తెలియచేస్తున్నా. దైవజనులు శాలేం రాజు గారు మాట్లాడిన మాటలో వారు బజారు వాళ్ళు కాదు, బజారు సంబంధులు కాదు, బజారు రోళ్ళు అనలా, బజారు సంబంధులు అనలా, బజారు సంబంధులు కారు, వాళ్ళు బజారు సంబంధులు కారు అన్నారు. ఇందులో ఏమి తప్పుంది? బహిరంగ సవాల్ చేస్తున్నా. నేను చూపించిన వీడియోల్ని ఈ భారతదేశంలో లేదా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేసి రాతలు రాయగలిగిన, నిజాయితీ కలిగిన
ఫోర్త్ ఎస్టేట్ ఎవరన్నా ఉంటే వారందరికీ ఇదే నా సవాల్. ఈ వీడియోలో కనపడుతున్న కొన్ని మీడియా ఛానల్స్తో పాటు మరికొన్ని మీడియా ఛానల్స్, పనికిమాలిన మీడియా ఛానల్స్, అలాగే ఈ వీడియోలో కనపడుతున్న మహిళలు ఏం మాట్లాడారండి? మొదట హిందూ మహిళలను బజారోళ్ళు అన్నాడంట షాలేమన్న. దీనిని తిప్పికొట్టేలేకే మరలా హిందువులు పూలు పెట్టుకుంటే వేషులు అన్నారని షాలేమన్న అన్నాడు అంట. దీనిని తిప్పికొట్టేలేకే భారతీయ స్త్రీలు పూలు పెట్టుకుంటే బజారోళ్ళంట అని ఈ మహిళలంటే దీనిని తిప్పికొట్టేలేకే చిట్ట చివరికి వీళ్ళందరూ బకరాలైపోయి మా చేతిలో, సత్యము చేతిలో వీరి కుట్రలు, వీరి కుతంత్రాలు, వీరు ఇతరుల దగ్గర చిల్లర కోసం ఆశపడి తప్పుడు ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టి 2 వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే దుష్ప్రచారానికి తెరలేపినందుకు మేము తిప్పికొట్టి ఆధారాలను చూపించేలేకే ఇప్పుడు పూలు పెట్టుకున్న వాళ్ళు స్త్రీలే కదా, అలాంటి స్త్రీలు అంటారా అని ఎక్కడ నుండి ఎక్కడికి దిగజారారు. ఈ దిగజారుడు మాట్లాడే మాటలను ప్రచారం చేసే దేశానికి, సమాజానికి హాని కలిగించే వాస్తవాల చేతుల చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు పాస్టర్లు వర్సెస్ హిందువులని దిగజారిపోయారు. వనితులు అమ్మా ఇప్పుడేమంటారమ్మా, ఇలాంటి వ్యధవలకు, ఇలాంటి నీచులకు, ఇలాంటి నేరగాళ్లకు స్త్రీలను ఇష్టానుసారంగా దూషించే ఒక నియోజకవర్గాన్నే, అందులో ఉన్న స్త్రీలనే ఇంత దారుణముగా మాట్లాడితే, మీరు నిజముగా మనిషి పుట్టక పుడితే, మనిషి జన్మే ఎత్తితే, భారతీయులే అయితే ఈ వీడియోల మీద ఖండించి బుద్ధి చెప్పండి. అప్పుడు ఆపుతాము మా పోరాటము, లేకపోతే జీవితాంతము యుద్ధమే.